హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నాకు కొంతమంది మెసేజ్ చేశారు. ఏమని అంటే ప్రాంక్ వీడియోస్ మరియు వ్లాగ్ వీడియోస్ చేయమని. నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంకొంతమంది ఈ సీక్రెట్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని కూడా మెసేజ్ చేశారు. నేను వాళ్ళకి అర్థమయ్యేలా ఈజీగా చెప్తాను. లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని మన గంగోత్రి సీక్రెట్స్లోకి వెళ్దాం. లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం, మన లైఫ్లో ఉన్న లక్ష్యాలను రాసుకొని మన ఇంట్లో మనకు కనబడేలా అతికించుకొని 41 డేస్ అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్ చేసుకోవాలని తెలుసుకున్నాము. ఇంకా డబ్బున్న వారిని ద్వేషించవద్దు, ప్రేమించాలని తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనము డబ్బు గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము. యూనివర్స్కి మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి మన దగ్గరికి వస్తుంది. అంటే మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడు వస్తుంది. అలాగే డబ్బు ఇస్తే డబ్బు అంతకు రెట్టింపై తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఎగ్జాంపుల్, రతన్ టాటా, బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ఇలా ప్రపంచ ధనవంతులను చూస్తే వాళ్ళు ఏదో ఒక ట్రస్ట్ నడుపుతూ పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు. నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, మీకు డబ్బు కావాలి కాబట్టి మీ సంపాదనలో ఎంతో కొంత పేదవారికి సహాయం చేయండి. ఇస్తే వస్తుంది, ఇవ్వకపోతే రాదు. కొంతమంది ఉంటారు, వాళ్ళకే అండి కావాలి, వాళ్ళు మాత్రం ఏది ఇవ్వరు. సో వాళ్ళకి మాత్రం ఎప్పుడు డబ్బు రాదు. నాకు ఇష్టమైన ఒక వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. చూసారుగా, చాలా బాగుంది. మీకు నచ్చింది కదూ? మీరు కనుక ఈ ఛానల్కి ఫస్ట్ వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మంచి మెసేజ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో పూర్తిగా చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.